మూసీ ప్రక్షాళన హైదరాబాద్ వరదలు తగ్గించేందుకేనన్నారు హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్. మూసీ కెపాసిటీ పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కేటాయించిన ఇళ్లలోకి వెళ్లాలని చెప్పారు. ఇక ఇటు హైడ్రా కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. నాలాలు, చెరువుల కబ్జాలను అరికట్టడమే హైడ్రా ముందున్న లక్ష్యమని చెప్పారు. హైడ్రాను బూచీగా చూపే ప్రయత్నం చేస్తే భావితరాలకు నష్టమన్నారు రంగనాథ్. మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోతున్న ఏ ఒక్కరికి నష్టం జరగనివ్వబోమన్నారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్. నగరానికి వచ్చే వరదను తగ్గించేందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామన్నారు. హైదరాబాద్లో వాటర్ లాగింగ్ సరికట్టేందుకు మూసీ కెపాసిటీ పెంచనున్నామని వివరించారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు ఎంతో నష్టం జరిగిందని అన్నారు. నిజాం నవాబు అప్పుడు పునరావాస చర్యలు చేపట్టారని చెప్పారు. ఎవరి ఇల్లు పడగొట్టట్లేదో జరగదది. ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి కూడాను వివిధ శాఖల అధికారులు ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఉన్నవాళ్ళు ఎదురు ముస్లిం సోదరులు కావచ్చు, బీసీ వెల్ఫేర్ సోదరులు కావచ్చు, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రస్ట్ కావచ్చు, అందరూ పేదవాళ్ళే ఉన్నారు అక్కడ. ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు. ఆ కార్పొరేషన్స్తో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. వారి నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే, ఏదైనా స్కీమ్లు ఇవ్వగలిగితే అవి తీసుకెళ్తాం. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 1 కోటి ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దానకిషోర్. మూసీ కెపాసిటీ పెంచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. నగరం ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా వృద్ధి చెందుతుందని అన్నారు. $80 బిలియన్ నగరంలో $250 బిలియన్ సిటీగా వృద్ధి చెందుతోందన్నారు దానకిషోర్. దాదాపు 2 లక్షల కుటుంబాలను ఒక ఏరియాకు తరలించి 60,000 దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తి ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని రైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. అట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. మూసీలో నిర్వాసితులను ఎక్కడా బలవంతం చేయట్లేదన్నారు దానకిషోర్. ప్రతి ఇంటికి తమ అధికారులు వెళ్తున్నారని చెప్పారు. మూసీలో 23 ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని మూసీ నుంచి తరలించిన తర్వాతే మూసీ పనులు ప్రారంభిస్తామన్నారు. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్లు కడతామని, ఈ కారిడార్ల వల్ల నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ముషిరాబాద్ నుంచి మీరు షామరిపేట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి పోయేదానికి 1 అవర్ పడుతుంది మనకు. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోల్ వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు. అది కానీ కట్టగలిగామంటే మనం 15-20 నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు. అక్కడి నుంచి ఒక 15 నిమిషాల్లో ఎక్కడికి పోరాడు అక్కడ పోగలుగుతారు. దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందన్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమీన్పూర్లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని చెప్పారు. కన్వెన్షన్ కూల్చాం కానీ పక్కనే ఉన్న గుడిసెల జోలికి వెళ్లలేదన్నారు రంగనాథ్. పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఒక పార్కు, దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ను సూట్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్పగానే. అంటే కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న పాకలు ఏనున్నాయి, దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. ముందస్తు సమాచారం ఇచ్చే ఆక్రమణలను కూల్చివేశామన్నారు రంగనాథ్. పేదలు, మధ్యతరగతి ప్రజలెవరూ చెరువులను ఆక్రమించారని, అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లున్నారన్నారు. నాలాలు, చెరువులు కబ్జాకు గురవుతుంటే చూస్తూ కూర్చోబోమన్నారు. హైడ్రాను రాక్షసిగా చూపిస్తూ ప్రజలను భయపడితే భవిష్యత్తు తరాలకు నష్టమన్నారు. పెద్దావిడ ఇట్లా ఆమె ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు. హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చం అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ 3 ఎవరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి. వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ, ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదే. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద, ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది, కూల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అని కాదు.
హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు మూసి నిర్వాసితుల తరలింపు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిన్న 100 కుటుంబాలను తరలించిన అధికారులు ఇవాళ మరో 200 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలించామని ప్రకటించారు.